హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోక్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో బెల్లం చక్కెర లేకుండా పిల్లలు ఇష్టంగా తినేలాగా నట్స్ సేమియా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు అలాగే ఎండు ద్రాక్షని కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో కూడా వేయించుకోవచ్చండి, కానీ లో ఫ్లేమ్లో వేయించడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఎండు ద్రాక్షలు పఫీగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 1/3 కప్పు సేమియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. సేమియాలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇక్కడ పిల్లలకి జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష వాడడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. తీయగా టేస్టీగా ఉండే కిస్మిస్ పిల్లలకు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. ఇక్కడ నాకు సేమియా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు 1/2 కప్ నేను ఇక్కడ కౌ మిల్క్ తీసుకుంటున్నాను. కౌ మిల్క్ ప్లేస్ లో మీ పిల్లలకి మీరు ఏ మిల్క్ ప్రిఫర్ చేస్తే ఆ మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. బిలో 1 year అయితే కౌ మిల్క్ రికమెండెడ్ కాదండి. ఫ్లేవర్ కోసం ఒకటి దంచి పెట్టుకున్న యాలుక్కాయ కూడా వేసుకొని మొత్తం మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదంలో హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్, మినరల్స్ చాలా ఉంటాయండి. పిల్లలకు కావాల్సినవన్నీ పోషకాలు వీటిల్లో ఉంటాయి. బ్రెయిన్ డెవలప్మెంట్, వాళ్ళ హెల్త్ గ్రోత్ కి అలాగే వాళ్ళ నర్వ్ సిస్టమ్ కి బాగా ఉపయోగపడతాయి. స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ ఒక ఖర్జూరాన్ని వాడుతున్నానండి. ఖర్జూరం స్వీట్నెస్ బట్టి 1 లేదా 2 ఖర్జూరాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ పిల్లలకి మీరు ఎంత లేట్ గా స్వీట్ చాక్లెట్స్ అలవాటు చేస్తే అంత మంచిదండి. ఇలా మిల్క్ రోల్ అవుతుండగా ముందుగా వేసిన ఖర్జూరాన్ని స్మాష్ చేస్తూ కలుపుకోండి. స్మాష్ చేయడం వల్ల ఖర్జూరంలో ఉన్న స్వీట్నెస్ మొత్తం పడుతుందండి. ఇక్కడ నాకు 90% కుక్ అయిందండి. పిల్లలకి కాబట్టి ఇంకొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఇక్కడ మీకు కావాలంటే కొద్దిగా పాలు కానీ నీళ్లు కానీ యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చండి. ఇక్కడ నాకు బాగా కుక్ అయిందండి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా హెల్దీగా సేమియా స్వీట్ మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. అలాగే మీ పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and click the bell icon for the more videos.